ఇచ్చాడు. మనందరినీ బ్రతికించి ఆయన సన్నిధికి నడిపించినందుకు ఒకసారి మనందరం దేవుడికి థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా కదా పీటర్. దేవుడు మనల్ని ఒక వారం నడిపించి ఆయన సన్నిధికి ఆయన వాక్యాన్ని విని ఆయనను ఆరాధించి ఒక భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. కొన్ని దేశాలలో సౌదీ అరేబియా అండ్ కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్, కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు కదా. అక్కడ మనం దేవుణ్ణి ఆరాధించదు. ఒకవేళ బైబిల్ కనబడినట్లయితే వారికి ఉరిశిక్ష లేకపోతే జైలు వేస్తారు. అంటే అక్కడ యేసు ప్రభు గురించి ఎవరు ప్రకటించేటట్లేదు, ఎవరు ప్రార్థన చేసేటట్లేదు. మరి ముఖ్యంగా సౌదీ అరేబియా దొంగగా బైబిల్ దాచుకొని వాళ్ళు వెళ్ళి అక్కడ చదువుకుంటారు. అండ్ ఓపెన్గా అయితే ఆరాధించలేరు. ఇలా గ్యాదరింగ్ అయ్యి ఇక మనం గట్టిగా పాటలు పాడితే పోలీసులు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళని చేయలేస్తారు. చైనా అవి రహస్యంగా చేసుకుంటొచ్చేమో కానీ బహిరంగంగా మాత్రం ఎవరు చేసుకోలేరు. సో మన దేశంలో దేవుడు మనకు ఆ యొక్క మంచి స్వతంత్రాన్ని ఇచ్చాడు కదా ప్రియులారా. వీఆర్ ఆల్ ఫ్రీ, వీ హ్యావ్ అ ఫ్రీడమ్ టు వర్షిప్ ద గాడ్. సో బ్రదర్ రాజ్, వీఆర్ గ్యాదరింగ్ టుగెదర్, వీఆర్ సింగింగ్ ఇన్ ద మైక్. చప్పట్లు కొడుతున్నాం, బయట వినపడుతుంది, తబలా సౌండ్ వస్తుంది, పాటలు పాడుతున్నాము కదా ప్రియులారా. మనకు ఆ స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహించింది. షల్ వి సే థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సో ప్రియులారా, సో మన దేశం యొక్క సమాధానం కొరకు మన దేశం నుండి నాయకుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా దేవుడు మనకు మన దేశంలో ఒక మంచి శాంతి, సమాధానం, ఒక నెమ్మదిని అనుగ్రహించాలని మనం ప్రతిరోజు మన ప్రార్థనలో మనం గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు నా యొక్క సందేశం ఏంటంటే సమాధానము. మనం ఇప్పటికీ ఒక ఆల్మోస్ట్ 3 వారాల నుంచి ఈ యొక్క సమాధానం గురించి ధ్యానిస్తూ వచ్చాం కదా. యెషయా గ్రంథం, ప్లీజ్ టర్న్ విత్ మీ ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 23. యెషయా గ్రంథము 23వ అధ్యాయము క్షమించండి, ఐ థింక్ 26:3 ఏమనుంది? రోనిల్, కెన్ యూ రీడ్ లిటిల్ లౌడ్లీ? You will give a perfect peace. Him whose mind is steadfast. Okay. Because he trusts in you. Because he trusts in you. తెలుగులో ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో, ప్రభు అంటున్నాడండి, ఎవరి మనస్సు నా మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏదైనా అతడు నీ యందు విశ్వాసం నుంచి ఉన్నాడు. ఇక్కడ ఒక ఈ విషయాన్ని అందరూ కొద్దిసేపు ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ యెషయా ఒకే దేవుని యొక్క సమాధానం గురించి మాట్లాడుతూ, ప్రభువా ఎవరి మనసు నీ యందు హత్తుకొని ఉందో, ఎవరి మనసు నీ మీద ఆధారపడి ఉందో, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారికి సంపూర్ణమైన శాంతి, పరిపూర్ణమైన సమాధానాన్ని నువ్వు ఇచ్చే దేవుడు అంటారు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోయినసారి నేర్చుకున్నట్టుగా యేసుక్రీస్తు సమాధానాధిపతి కదా. యేసుక్రీస్తు అంటుడు మీకు సమాధానం, శాంతి కలుగుగాక. జీసస్ క్రైస్ట్ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అండ్ సెవెరల్ టైమ్స్ జీసస్ సెడ్ పీస్ బి విత్ యూ పీపుల్. హి ఇస్ ద ఓన్లీ వన్ హూ కెన్ గివ్ us పీస్. ఆయన ఒక్కడు మాత్రమే ప్రియులారా మనకు సమాధానం. సో హియర్ వి సే, లార్డ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ అ పర్ఫెక్ట్ పీస్ those who depend on you, those who lean on you, those who trust in you. ప్రియులారా ఎవరైతే ఆయన మీద టోటల్గా ఆధారపడి సంపూర్ణంగా ఆయనను విశ్వసిస్తారో వాక్యంలో రాయబడింది, వారిపైన దేవుడు సంపూర్ణ శాంతి, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు కదా. హల్లెలూయా. సో దేర్ఫోర్ వి హావ్ టు ట్రస్ట్ ద లార్డ్, వి హావ్ టు డిపెండ్ ఆన్ హిమ్. మనం ఆయన మీద ఆధారపడాల ప్రియులారా. ఆయననే మనం ఆశ్రయించినప్పుడు ఆ సంపూర్ణమైన శాంతి, సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక్కసారి దేవుడు మనకు సమాధానం ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలా?
మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. సార్ నేను చెప్పాను కదా, గాడ్ హెస్ గివెన్ అస్ ఆల్రెడీ. 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, 1 కోటి రూపాయలు ఇచ్చాడు. అట్లని మనము ఒక 50 లక్షల రూపాయలు కారు కొనుక్కొని, ఒక 30 లక్షల బంగారం కొనుక్కొని కదా. సో మరీ తిండికి లేకుండా అన్ని ఖర్చు పెట్టుకుంటే ఏంటంటారా, మనం ఆ 1 కోటి రూపాయలు మనం మెయింటైన్ చేస్తూ, ఓకే, దాన్ని బ్యాంకులో వేసుకుంటూ దాంట్లో నుంచి వచ్చేదాంట్లో కొద్దిగా ఖర్చు తగ్గించుకుని, ఓకే, దాన్నే మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అదే రకంగా మనం దేవుడు అనుగ్రహించిన శాంతిని మనం కాపాడుకోవాలంటే పీటర్, కాపాడుకొని మనం దాన్ని మనం ఉన్న శాంతిని పోగొట్టుకోకూడదంట. గొడవపడి అందరిని తిట్టుకుంటూ, అందరి మీద కంప్లైంట్ ఇచ్చుకుంటూ, అండ్ అబద్ధాలు చెప్పుకుంటూ, మోసాలు చేసుకుంటూ, చేయడానికి పాపాలు చేసుకుంటే సమాధానం ఉంటుందా? ప్రియులారా, దేవుని వాక్యంలో రాయబడింది, మన సమాధానాన్ని మనం పోగొట్టుకుంటామని దేవుని వాక్యం. సో అందుకని మన సమాధానం మనము మెయింటైన్ చేయాలి. We have to maintain the peace which God already has given. It's not that we don't have peace. Already Jesus gave us peace. Father has given us peace. Jesus said, peace be with you. I will give the peace not as the world gives. లోకం ఇచ్చినట్లు నేను మీకు ఇవ్వను. నేను ఇచ్చే శాంతి, నేను ఇచ్చే సమాధానము అది చాలా గొప్పది అని యేసుక్రీస్తు వద్ద చెప్పిన మాట. సో కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఆ శాంతిని ఎలా మెయింటైన్ చేయాలా అనే ఒక విషయాన్ని మనం నేర్చుకుందాము. సామెత కీర్తనల గ్రంథం తీసుకుందాం. లెట్ us turn the book of Psalms, chapter 34. ఫస్ట్ వి డిపెండ్ ఆన్ ద లార్డ్. మనం ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన సంపూర్ణమైన శాంతి మనకు అనుగ్రహిస్తాడు. ఓకే, కొద్దిగా ఇంగ్లీష్లో గట్టిగా చదవండి అన్న, ముఖేష్ అండ్ రోనిత్, మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి కాబట్టి. చాప్టర్ 34 verse 14, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 verse 14. ఒకసారి రోనిత్, ఒకసారి ముఖేష్. ముఖేష్ చదువుతున్నాను. Turn away from evil. Turn away from evil and do good. Seek peace and pursue it. Seek peace and pursue it. తెలుగులో చదువుతున్న పిల్లరా, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెతికి దానిని వెంటాడు. దానికన్నా ముందు వాక్యం ఏముంది ప్రియులరా? మేలు నందువాడు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఏం చేయవతడు? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. ఎనీబడి వాంటెడ్ టు లివ్ అ లాంగ్ లైఫ్? 13th verse చదువునారా? 12th verse. Whoever of God loves life and desires to see many good days. If anybody wants a good life, or if you want to see many days, keep your tongue from evil. Keep your tongue from evil. And your lips from speaking lies. Your lips from speaking lies. So ఇక్కడ ఏముందంటే ప్రియులారా, ఎవరైనా అనేక దినములు బ్రతకాలని కోరుకుంటున్నాడా, ఎవరైనా అనేక దినాలు చూడాలనుకుంటున్నాడు, ఎక్కువ రోజులు బ్రతకాలనుకుంటున్నాడా అని ప్రశ్నించి అక్కడ ప్రభు ఏమంటాడంటే, నీ యొక్క నోటిని కాపాడుకుని చెడు మాటలు రాకుండా నిన్ను కాపాడుకో. డోంట్ టెల్ లైస్. అన్యాయం చేయడం మానుకో, మోసం చేయడం మానుకో, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. యూ కంట్రోల్ యువర్ మౌత్, యూ కంట్రోల్ యువర్ లిప్స్. రేపు తీర్పు రోజు మన దేవుడు అడిగేది ఎక్కువ ఏంటంటే, నీ నోటితో చేసిన పాపాలే ఎక్కువ ఉంటాయంట. మనం చేసిన పాపాలలో మనం నోటితో చేసిన పాపాలే ఎక్కువ ఉంటాయంట. చెప్పండి పిల్లరా, మనం నోటితో చేసే పాపాలు చెప్పండి ఒకసారి చూద్దాం. నెంబర్ 1 అబద్ధాలు, 2వది చెడు మాటలు, 3వది అంతేనా నోటితో చేసే పాపాలు. అభిజన్ వేరేటోళ్ళను సాధులు చెప్పడం, వెరీ గుడ్. 3వది, 4వది ఒకేం చెప్పు, తిట్టడం. దాని తర్వాత రవీంద్ర గారు చెప్పండి సార్, మనం నోటితో చేసే పాపాలు. కోపపడి గట్టిగా అరవడము, తర్వాత అబద్ధాలు చెప్పడము, కపటమైన మాటలు మాట్లాడటము. ఓకే, అక్కడ ఇక్కడ చెప్పడము, సాడీలు చెప్పడం కదా. ఇవన్నీ మన నోటితోనే, కంటితో చాలా తక్కువ.
చెవుతో చాలా తక్కువ. చెవుతో మనం ఏం చేస్తామంటే మేము ఏదైనా చెడు మాటలు వింటాం, నోటితో ఎన్ని పాపాలు చేస్తాం, కంటితో చెడు చూస్తాం అంతే, చేతితో ఏమైనా చెడు పనులు చేస్తాం. కానీ నోటితో అది కాదు. వేరొకల మీద బైబిల్లో రాయబడింది, నీ యొక్క సహోదరుని మీద అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు. కోర్టుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నీ సహోదరుని మీద అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు. వాళ్ళకి ఇలా గొడవలు చెప్పి, నోటి మాటలు చెప్పి కదా పిల్లలు. ఇట్లా మనం గమనించినట్లయితే నోటితో చేసే పాపాలు చాలా ఉన్నాయి. బ్రదర్ రాజ్, there are many sins we do through our mouth. So Bible says, you want to live a long life, you want to see good days in your life, control your mouth. Just keep quiet. ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ చెడు మాటలు. అసలు ఒక కోపం రావచ్చేమో, కంట్రోల్ చేసుకో కదా పిల్లలు. బైబిల్లో రాయబడి మీరందరూ వినుటకు వేగిరపడి మాట్లాడుటకు నిదానించుడి. యాకోబు పత్రికలో వినడానికి చాలా వేగంగా ఉండాలంట, కానీ మాట్లాడడానికి చాలా చాలా నిదానించి మాట్లాడాలి. సో దేర్ఫోర్ మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే బైబిల్స్ రాయబడింది, మనం చెడు మాటలు మాట్లాడాలి. కోపడవద్దు, వేరొకరి మీద ఇరిటేట్ కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చేమో. పూర్తిగా అరుస్తూ ఉంటే బైబిల్ తెస్తే మనం ఎక్కువ కాలం బ్రతకమంటాండి. దేవుని వాక్యం అబద్ధం అవుతుందా? సైలెన్స్ ఇస్ వెరీ వెరీ గుడ్ ప్రియులారా. మేబీ ఏదైనా మాట మాట్లాడొచ్చేమో, కానీ అనవసరమైన మనం మాట్లాడి మన మీదికి మనం తెచ్చుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత ఏమంటాడు ప్రియులారా, 14వ వచనంలో, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. సో Raj here it says, stop doing evil things, and seek peace. ఎక్కడ సమాధానం ఉంటుందో దాన్ని వెతికి దాన్ని వెంటాడాలంట బ్రదర్ రాజ్, పీటర్. సమాధానం ఎక్కడ ఉంటుందో, ఎక్కడో గొడవలు ఉండవో, ఎక్కడ సమాధానం నెమ్మది ఉంటుందో అక్కడ వెళ్ళి ఆ సమాధానాన్ని మనం వెతకాలంట. వెతికి ఏం చేయాలంటే దాన్ని కంటిన్యూగా వెంటాడాలంట. దాన్ని వి హావ్ టు కీప్ ఆన్ సర్చ్. దానికన్నా ముందేమంటాడు, కీడు చేయుట మాని మేలు చేయుము, నీ నోటిని కాపాడుకును, అప్పుడు నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు. దాని తర్వాత అంటాడు, కీడు చేయుట మాని మేలు చేయుము, అండ్ సమాధానం వెతికి దాన్ని నువ్వు వెంటాడినప్పుడు ఆ సమాధానం నీకు దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందంటే సమాధానం ప్రియులరా, ఒకటి దేవుని సన్నిధిలో సమాధానం దొరుకుతుంది. వేర్ కెన్ వి ఫైండ్ పీస్? ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎక్కడ ఉంది ఆ వాక్యము? ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ ఫస్ట్ తిమోతి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. దేవుని సన్నిధిలో సమాధానం ఉంటుందంట. సెకండ్ తిమోతి 2:22. 2:22 గుర్తుపెట్టుకోండి కదా ఈ వాక్యము. 4 రోడ్లు వస్తాయి. సెకండ్ తిమోతి చాప్టర్ 2:22. సెకండ్ తిమోతి చాప్టర్ 2:22. 2:22. చదవండి ఇంగ్లీష్ లో. ఓకే రైట్. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. ఎవరైతే ప్రభువును ప్రార్థన చేస్తారో వారితో కూడా నీతి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఏం చేయాలంట? వెంటాడు. ఇక్కడ అగైన్ ఇట్ సేస్, నువ్వు సమాధానాన్ని వెతకాలి, వెంటాడాలా. ఏం చేయాలా? యవ్వనస్తులకు వచ్చే శోధనలు లేకపోతే లేనిపోని పాపాలకు నువ్వు పారిపో. ఫ్రీ ఫ్రమ్ temptation which comes to the young people. పారిపోయి ఎవరైతే పవిత్ర హృదయులై
దేవునికి ప్రార్థన చేస్తారో అలాంటి వార్తలు ఎక్కువ సమయం గడిపి సమాధానం, నెమ్మది, శాంతిని అక్కడ వెతుకు. మనం ఇంట్లో ఉంటే భార్య భర్త ఎప్పుడు గొడవ పడకుండా, పిల్లలతో ఎప్పుడు అరవకుండా అట్లా కాకుండా అప్పుడప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని సమాధానం మనం వెతుకుతా ఉండాలంత చక్కగా రాయబడింది. మళ్ళీ చదువుతాను 22వ వచనం చూడండి. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమ, సమాధానమును ఏం చేయాలా? వెంటాడుము. చూసారా చక్కగా రాయబడింది. చెడు అలవాటు నుంచి మనం పారిపోవాలా, చెడు టెంప్టేషన్ నుంచి పారిపోవాలా. ఎక్కడికి వెళ్ళాలా? ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఎక్కువసేపు ఉంటారో, ఎవరైతే దేవుని మాటలు మాట్లాడుకుంటారో, ఎవరైతే లోక గురించి మాట్లాడారో అలాంటి వారితో మనం వెళ్ళి మనం కొద్దిసేపు వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ బైబిల్లో రాయబడి మనం సమాధానం దొరికే అవకాశం అక్కడ దొరుకుతుంది. దేవుని సన్నిధిలో ఉంటుందండి. మన కుటుంబాలలో, మన యొక్క ఫ్యామిలీస్లో, కొంత రిలేటివ్స్లో మనం తెలుసుకుంటారు. ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి గొడవలు అయితే, ఏదో ఒకటి చెడు మాట్లాడుతుంటారు, ఏదో ఒకటి సాడులు చెప్తుంటారు. అలాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలంటే, మనం తిరస్కరించాలంటే వాళ్ళు పిక్నిక్ అనుకోకూడదు. ఎందుకంటే అక్కడికి పోతే అనవసరమైన సమాధానం ఉన్నా నెమ్మది పోగొట్టుకుంటారు. ఉన్న నెమ్మది పోతుంది, ఉన్న శాంతి పోతుంది. ఇన్ని సంవత్సరాలు ఏదో నెమ్మదిగా అక్కడికి వెళ్తున్న వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏదో మాట్లాడుకుని ఉన్న సమాధానం అంతా మనం పోగొట్టుకుంటాం. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, నీ ఎవరైతే నుంచి పారిపోయి పవిత్ర హృదయులై ప్రార్థన చేయి వారితో నువ్వు ఎక్కువ సమయం గడుపు. సమాధానం వెతికే వారితో నువ్వుగా సమాధానం వెతుకు. వాళ్ళు చెప్పేది విను, వాళ్ళు చెప్పేది మీరు ఆలోచించు. వాళ్ళు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ ఫైండ్ పీస్ ఇన్ ద చర్చ్, ఇన్ ద ఫెలోషిప్. దేవుని బిడ్డలందరూ కలిసి దేవుని స్తుతించినప్పుడు మనకు శాంతి, సమాధానం మనకు దొరుకుతుంది. ఇక ఎక్కడ దొరకదు, డబ్బుతో దొరకదు ప్రియుల శాంతి, సమాధానం. ఎంతోమంది డబ్బు ఉంది కానీ సమాధానం లేదు కదా, ఎంతో బంగారం ఉంది కానీ సమాధానం లేదు, ఎన్నో పొలాలు, ఎన్నో ఆస్తులు, అంతస్తులు ఉన్నాయి కానీ వారికి సమాధానం లేదు. కానీ చాలా మంది బీదలకు అవి ఏం లేవు, కానీ ఎంతో నెమ్మదిగా, శాంతిగా కదా బీదలా పడుతుంది. సో మనం అలాంటి గ్రూప్లో ఉండాలి. మనం ఎప్పుడు శాంతిని కోరేవారుగా, శాంతిని వెతికి ఎక్కడుంది శాంతి, ఎక్కడ దొరుకుతుంది శాంతి, ఎక్కడ ఉంటుంది నెమ్మది, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకు సమయం గడపాలి. అప్పుడు దేవుడు మనకు శాంతి, సమాధానాన్ని ఇవ్వాలి. సో ఈ శాంతిని పీటర్ దేవుడు మనకి ఇస్తాడు, నో డౌట్. అదే శాంతిని మనం కానీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మనం కానీ వెతకాలి, ఎక్కడ ఉంటుందా శాంతి, ఎక్కడ ఉంటుందో ఆ నెమ్మది, ఎక్కడ ఉంటుందో సమాధానం అని మనం దాన్ని వెతికి దాన్ని వెంటాడాలని దేవుని వాక్యం ఈ 2 వాక్యాలలో రాయబడింది. రెండవది, మనం ఇంకా ఏం చేయాలంటే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, Book of Romans chapter 12:18. Book of Romans chapter 12 verse 18. Yes, somebody in English? If possible so far, If possible so far, as a difference on you, live peaceful with all. Right, చక్కగా రాయట్లేదు కదా. శక్యమైతే మీ చేతనైనంత మటుకు ఏమంట సమస్త మనుషులతో ఎలా ఉండండి? సమాధానముగా ఉండుడి. ఇక్కడ ఏముందంటే జయంతి, మన చేతన ఆ ఎదుటోళ్ళు ఎట్టుంటారో మనకు తెలియదు, కానీ మనం అయినంత వరకు ఆ వాళ్ళతో అయినంత వరకు శక్యమైతే మీ చేతన మ్యాక్సిమం ట్రై చేయాలంట. అది దాని అర్థం. చేతన శక్యమైతే మీ చేతనైనంత మటుకు అందరు మనుషులతో ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి. కొన్నిసార్లు మనం ప్రియుల యువతను కలిసినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు అంత రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు. అట్లనే మనం ఊరికే మనం వాళ్ళ మీద కోపపడి ఇరిటేట్ అయ్యి నెక్స్ట్ టైం వాళ్ళని చూసినప్పుడు మూతితో కొట్టుకొని ఇట్లా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు కదా. ప్రైజ్ లార్డ్ చెప్తాం.
హలో చెప్తాం, హలో ప్రైజ్ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారో లేదో ఇంకా అది వాళ్ళు ఇష్టం. మనం ఏం చేయాలంట, గుడ్ మార్నింగ్ ఓకే వదనాలు అని చెప్పి శక్యమైతే చేతనైనంత ఇఫ్ పాసిబుల్ డిపెండ్స్ ఆన్ యూ, ట్రై టు లివ్ పీస్ఫుల్లీ విత్ ఎవ్రీ వన్, విత్ ఆల్. ట్రై. అమ్మో నా కుద్దు బాబు గొడవలు పడితే సమాధానం అంతా పోగొట్టుకుంటాం, నెమ్మది ఉండదు, నిద్ర ఉండదు, హెల్త్ పాడవుతుంది, విల్ బికమ్ సిక్, మైండ్ అంతా డిస్టర్బెన్స్. ఇన్ని సంవత్సరాలు వాక్యం చదివి, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకుని, ఇన్ని సంవత్సరాలు ఆత్మీయ ఇదంతా ప్రియుల ఒక్క నిమిషంలో పోయిపోతుంది. అట్లా కాకుండా బైబిల్ కూడా అందరూ ప్రతి మనుషులతో సమాధానం ఉండడానికి ప్రయత్నము చేయగలిగి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ప్రియులు. ఈ ప్రపంచంలో ప్రతి మానవునికి ఈ వాక్యం వర్తిస్తుంది ప్రియులు, మనం నిర్లక్ష్యం చేయడం. సో దేవుడు నాకు శాంతిని ఇచ్చాడు. God gave me peace. God gave me that happiness. God gave me that peace. But it's my duty again to maintain that peace. మెయింటెనెన్స్ ఉంటుంది కదా. ఇల్లు కట్టుకున్నాము, ఇల్లు కట్టుకున్న తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. రోజు ఊడవాలా, రోజు నీళ్ళతో కడుక్కోవాలి, అప్పుడప్పుడు డస్టింగ్ ఉంటుంది, డస్టింగ్ చేసుకోవాలా, వాష్రూమ్స్ అప్పుడప్పుడు ఆ యొక్క పురుగులు వచ్చి అవన్నీ పూజ పెడుతుంది, దాన్ని క్లీన్ చేసుకోవాలి. పిల్లల కిచెన్ అంతా అప్పుడప్పుడు పాత్రలు పడుతుంది, దాన్ని క్లీన్ చేసుకోవాలి. యూ నీడ్ టు మెయింటైన్ ద హౌస్. అదే రకంగా దేవుడు మనకు సమాధానం ఇచ్చుకుంటా మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలంట. మనం దాన్ని నిర్లక్ష్యం చేసినాం అనుకోండి కదా, ఇన్ని సంవత్సరాలు బాగా నాకు ఒకసారి బాగా అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాలు చేసిన చిన్న విషయంలో నేను అరవడం వల్ల, ఇంత కోపడడం వల్ల నా సమాధానం అంతా పోగొట్టుకుంటున్నాయి కదా ప్రియులారా. సో అందుకని దేవుడు వాక్యం రాయబడింది, చేతనైనంత మటుకు శక్యమైతే ఓకే అందరు మనుషులతో మీరు ఎలా ఉండండి, ఎలా ఉంటారంట, సమాధానం. ఇంకొక వాక్యం తీసుకుంటాము ప్రియులారా, హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఇక్కడ 14వ వచనంలో చదువుతున్నాం ప్రియులారా. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఇదే మాట ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది రోజు చదువుతానా? Make every effort to live in peace with all men. Raj. And be holy. Without holiness, no one will see the Lord. తెలుగులో ఏముంది ప్రియులరా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. దిస్ ఇస్ వార్నింగ్, మనకు హెచ్చరిక ప్రియులరా. అందరితో అందరితో, మన తల్లిదండ్రులతో, మన అత్తమామలతో, మన బ్రదర్లా, మన సిస్టర్లా, మన ఓన్ సిస్టర్స్, మన ఓన్ బ్రదర్స్, భర్తతో, సంఘస్థులతో, మన చుట్టాలతో, మన బంధువులతో, అందరితో బైబిల్స్లో రాయబడింది, అందరితో సమాధానం ఉండటకు ప్రయత్నము చేయుడి. రెండోది పరిశుద్ధత కలిగి జీవించండి. యాక్చువల్గా వాక్యము ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో ఇవి రెండు లేకుండా సమాధానము, పరిశుద్ధత. మనం కూడా వాక్యము 12:14 అందరితో సమాధానమును అక్కడ అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధత ఈ రెండు లేకుండా కలిగి ఉండుడి, ప్రయత్నం చేయుడి. పరిశుద్ధతయు ప్లస్ సమాధానం లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఇక్కడ ఒకటే కాదు, ఏం కావాలంటే రెండు కావాలి. ఏంటి ఆ రెండు? సమాధానం ప్లస్ పరిశుద్ధత. పెరిగి లివ్ పీస్ఫుల్లీ విత్ ఎవ్రీ మ్యాన్, మేక్ ఎఫర్ట్, యు ట్రై మేక్ ఎవ్రీ ఎఫర్ట్. నేను సారీ చెప్తా అంతే, నేను ఒక మెసేజ్ పెడతా, కాల్ చేసి మాట్లాడతా. నేను ప్రియులను ఒకసారి
ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 20 years బ్యాక్ ఇదే వాక్యం నేను అల్వాల్లోనే ఉన్నాను. ప్రియుల ఆ సర్దార్ జీట్లో ఉన్నప్పుడు నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందరితో సమాధానం పొందుటకు ప్రయత్నం చేయండి అని ఆ వాక్యం చదివిన తర్వాత నేను ఒక బుక్ ఒక పెన్ను తీసుకొని నాకు నేను ఎవరికన్నా సమాధానంగా లేదా అని ఒక్కసారి ఆలోచిస్తే ఒక 10-12 పేర్లు వెళ్ళినాయి. నమ్ముతారు లేదో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్పి వాళ్ళతో నేను ప్రేయర్ చేయించుకుని ఆయన వచ్చాను. అప్పటి నుంచి నాకు ఎంతో నేను మా మమ్మీ డాడీ కానీ నేను సారీ చెప్పాను. ఊరికమా ఎవరికో డాడీ ఇట్లా మాట్లాడేవాడిని మా మమ్మీ డాడీ వాళ్ళ పేరుగా రాసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అమ్మా నేను ఒకసారి అలా మాట్లాడాను. సో బ్రదరా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళి బ్రదర్ ఓకే నేను మీ మీద అడిగాను లేకపోతే మీరు నా మీద అడిగాను ఏదన్నా కానీ ఇక మీద అలా జరగకుండా నన్ను క్షమించాను అని అడిగి నేను అప్పుడు అందరితో సమాధానంగా లేకపోతే వాళ్ళు అట్లా వచ్చినప్పుడు నేను ఇట్లా పోవడం వాళ్ళు వచ్చినప్పుడు నేను తప్పించుకోవడం ఇంత ఘోరంగా ఉంటుంది. మీరు ఒక మాస్టర్గా ఒక దేవుని సేవకులుగా అలా చేస్తే నేను వేరొకరికి ఏం బాధ్యతగా ఉంటానని చెప్పేసి 20 సంవత్సరాల క్రితమే అందరితో సమాధానం. లాస్ట్ ఒక ఆయన మిగిలాడు, ఆయన బెంగళూరులో ఉంటారు. ఇప్పుడు ఆయన నంబర్ నాకు తెలియదు, ఆయన అడ్రస్ నాకు తెలియదు, ఆయన మారారు ఇల్లు ఏం చేయాలని బెంగళూరులో ఒక 5-6 మందికి కాల్ చేసి లాస్ట్ ఆయన ఫోన్ నంబర్ సంపాదించుకొని కాల్ చేసి బ్రదర్ అప్పుడు నేను నీతో బెంగళూరులో ఉన్నప్పుడు నాకు మీతో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఇప్పుడు నాకు రియలైజ్ అయింది, క్షమించండి బ్రదర్ ఫోన్లో ఆయనకు సారీ చెప్తే అప్పుడు ఆయన ఓకే సైమన్ ఐ ఫర్గివ్ యు నేను క్షమించాను మంచిగా సేవ చేసుకున్నాను. అలా ప్రియులరా మన ఆ యొక్క గిల్టీ కాన్షియస్ తప్పుడు మనోభావం మన నుంచి పోయి మనం వాళ్ళతో సమాధానం ఉంటే అది ఎంతో నెమ్మదిగా ఉంటుంది. సేవ ఈజీగా చేయొచ్చు, లేకపోతే అది మనకు ఆటంకం ఉంటుంది. కాయేను ఏబేలును చంపేశాడు, ఎంత గిల్టీగా ఉంటుంది. దేవుడు కాయేను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? ఆయన రక్తం నన్ను భూమిలో నుంచి పిలుస్తుంది, నాకు మొరపెడుతుంది. హిస్ బ్లడ్ ఈస్ క్రైయింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్. కేన్ వేర్ ఇస్ యువర్ బ్రదర్? అప్పుడు ఆయన అంటాడు, నేను నా బ్రదర్కి నేను ఏమైనా కాపరినా, నేను ఏమైనా వాచ్మెన్నా? అంత దూరం లేదా మాట. ఓ ప్రభా సారీ ప్రభా, నేను కోప్పడి ఏదో కొట్టడానికి కొట్టాను, అది తగలరాని స్థలంలో తగిలింది ప్రభా, నన్ను క్షమించమంటే ఎంత బాగుంటుండే ప్రియులారా. తర్వాత మనం కొంచెం నేర్చుకున్నాము, కాయేను దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన దేవుని సన్నిధి అంటే ఇష్టం లేకపోయాడు. దేవుడితో ఆయన ప్రవర్తన ఎంత ఘోరం ఉంది. నేను మా తమ్ముడికి ఏమైనా వాచ్మెన్నా? Am I my brother's keeper? Do you think I'm a watchman? అంత ఘోరమైన యాటిట్యూడ్ అండి అది. అదే దేవుడితో మాట్లాడతాం, వీటితో మాట్లాడతారా? అప్పుడు దేవుడు అంటాడు, కాయేను దేశ దిబ్బరమైపోతావు. ఆయన దేవుడు శిక్షించాడు, ఆయన నొసట మీద ఒక మార్క్ వేశాడు. ఏమని వేశాడు తెలుసా దేవుడు? ఆయన నొసట మీద ఎవరైనా కాయేను జోలికి వెళ్తే ఆయన పుట్టిన ఆయన చంపిన 7 రెట్లు ఆయన మీద పగ నేను తీర్చుకుంటాను. ఆయన ఒక్క దెబ్బ ఎవరైనా కొట్టారనుకోండి, నేను వారిని 7 దెబ్బలు కొడతాను. దేవుడు అంటున్నాడు, ఎవరైనా ఆయన ఒక్కసారి కత్తి పొడిచారనుకోండి, నేను ఎన్ని కొట్టు కొడతా? 7. అందుకే వాళ్ళ భయం ఏంటి? మనుషులు ఎవరు ఆయన చూసినా భయపడేవారు. అబ్బో ఈయన జోలికి వెళ్తే, ఈయనతో మాట్లాడేమన్నా అయ్యి బయట ఏమన్నా అయితే మనం ఆయన ఏమన్నట్టు 7 సార్లు దేవుడు మన మీద శాపం ప్రకటిస్తాడని ఎవరికైనా ఇంత మాట్లాడేవారు కాదంట. ఎంత ఘోరం ఉంటుంది. మనల్ని అందరూ అవాయిడ్ చేసి, ఇగ్నోర్ చేసి, మనతో మాట్లాడకుండా కదా రాజ్. How possible it is going to be? Oh, I am not going to talk to Yoshita. I am not going to talk to Sister Srileka. I am not going to talk to Brother Anand. Oh, horrible బాబు వాడు జోలికి వెళ్ళకూడదు అని ఎప్పుడైనా మనల్ని అందరినీ అవాయిడ్ చేస్తుంటే ఎంత ఘోరంగా. ఆ జీవితం ఒక జీవితం. మనం ఒక్కడ పిక్చర్ మరి కూర్చోవాలా, ఒక్కడమే ఎక్కడ పోయినా ఒక్కడమే పోవాలా. ఎప్పుడైనా నేను పెళ్లికి ఏదైనా దేనికైనా వెళ్తే నేను ఒక్కరిని వెళ్ళినట్టు నాకు ఒక రకమైన బాధ. ఆడ ఎవరెవరో ఉంటారు, నేను ఒక్కనే ఉంది ఆడ ఎవరు ఎదుకే నేను తీసుకెళ్తాను.
సో ఒంటరితనం మంచిది కాదు. మనకి వీ నీడ్ కంపెనీ, వీ నీడ్ పీపుల్. అందుకే మన వాళ్ళందరితో ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి. ఈ రెండు వాక్యాలు ప్రియులు గుర్తుపెట్టుకోండి. హీబ్రూస్ 12:14, రోమన్స్ 12, not 14, 18. హీబ్రూస్ 12:14, రోమన్స్ 12:18. ఈ రెండు వాక్యాలలో మీ చేతనైనంత వరకు అయినంత వరకు అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నించి పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధత అనేది దేవుని పట్ల మనం చేయాల్సిన ఒక ప్రక్రియ. మనం పరిశుద్ధత ఉంటేనే దేవుణ్ణి చూడగలుగుతాం. సమాధానం ఉంటేనే పీటర్ మనం దేవుని దగ్గరికి మనము వెళ్ళగలుగుతాం. ఇవి రెండు లేకుండా దేవుణ్ణి చూడలేదు. మత్తయి సువార్త 5:9 ఏమంటాడు యేసు ప్రభు? హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. బ్లెస్సెడ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే షల్ సీ గాడ్. దేవుణ్ణి అప్పుడే వాళ్ళు చూడగలుగుతారంట ప్రియులు. ఎందుకంటే వాళ్ళ హృదయం చాలా శుద్ధిగా ఉంది, ఏ కపటం లేదు, ఎవరి మీద ఎలాంటి కోపం వారికి లేదు. కాబట్టి యేసుప్రభు అంటాడు అలాంటి వాళ్ళంతా ధన్యులు, దేవుడు దేవుణ్ణి చూచెదరని మాట మనము గమనించగలుగుతాం. ఇప్పుడు యోబు గ్రంథం ఒకసారి తీసుకున్నాం కదా. టర్న్ విత్ ది బుక్ ఆఫ్ జోబ్, చాప్టర్ 22. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం ప్రియులారా. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 22, ముఖేష్, verse 21. Agree with God and be at peace. Thereby God may come to you. ఓకే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. మళ్ళీ అందరం తీసామా వాక్యము? యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. జోబ్ చాప్టర్ 22, verse 21. అందరు తీసిన తర్వాత నేను మళ్ళీ చదువుతాను. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు వేలు కలుగు. సో దేవునితో మనం సహవాసం తీసుకొచ్చేసి ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో మనం ఉంటే మనకు సమాధానం కలుగుతుంది. మనం వెతకాలి కూడా అదే, ఆయనను ఆశ్రయించే వారికి సమాధానం. అందుకని ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రార్థనలో, వాక్యంలో, పాటలు పాడుకుంటూ, దేవుని స్తుతిస్తూ, ఆయన ప్రజలతో ఎక్కువ సమయం గడిపితే ముఖేష్ మనకు నెమ్మది, శాంతి. మనం దేవుడి బిడ్డలతో కాకుండా లౌకికులతో మనం ఎక్కువ సమయం గడిపి, మన ఇంటి పక్క వాళ్ళ అన్నిలతో మనం సమయం గడిపి, మేము బంగారు విత్తనం మీరెంతో ఉంటున్నారు, మీరు ఏమైనా కూడబెట్టుకున్నారా, ఓకే ఇక్కడికి మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే కదా, ఓకే మీరు ఎంత సేవింగ్ చేస్తున్నారు, మీకు ఇన్కమ్ ఎంత ఉంది, ఇక్కడ ఎన్ని మాట్లాడుకున్నా పెట్టుకున్నాం అనుకోండి, నిన్న నెమ్మది పొంది సమాధానం. పేరు మాత్రము మనం ప్రయత్నంగా మిగిలిపోతాం. బైబిల్ ఎంత చక్కగా రాయబడుతుంది కదా, ఏమని? ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానము కలుగును, అలాగే నీకు వేరు కూడా కలుగు. హల్లెలూయా. దేవునితో మనం సమాధానం చేయాలంటే, దేవునితో మనం డైరెక్ట్ సమాధానం ఉండలేదు. ఎక్కడ ఏం చేయాలా? ఆయన ప్రజలతో మనం సమాధానం ఉండాలి, ఆయన బిడ్డలతో మనం సమాధానం, విశ్వాసులు అందరితో నెమ్మదిగా అందరితో మాట్లాడాలి, అందరి ఫోన్ నెంబర్లు తీసుకుని బర్త్డేస్కి విజ్ చేయాలి, మన పెళ్లి రోజు అందరికి మనం విజ్ చేయాలి. నాకు తెలిసి నేను అందరి బర్త్డేస్కి విజ్ చేస్తాను, నా పేరుకి ఎవరికైనా విజ్ చేయాలి, అది చేయాలి. కంప్లీట్ ఇవ్వట్లేదు కానీ అందరి నంబర్ నేనేం చేస్తానంటే అందరు బర్త్డేస్ ఒక బుక్లో రాసుకుంటాను. రాసుకొని ఆ రోజు ప్రతిరోజు చూసుకుంటా. ఈరోజు ఆగస్ట్ 16th, ఓకే, ఎవరు ఆగస్ట్ 16th అందరు పేరు రాసుకుంటారు కదా, వాళ్ళకి నేను మెసేజ్ అయినా పంపుతా, లేకపోతే కాల్ చేసి అట్లా మనం సమాధానం ఉండడానికి మనం చేయాలి. సో మన బర్త్డేకి వాళ్ళు బిజీ చేసేటప్పుడు మనం కానీ చేయలేదు కదా, అంత బిజీ ఉంటాం. సో కాబట్టి అదర్వైజ్ మనము దేవుని కృపను పోగొట్టుకుంటాం.
ఆయనతో సహవాసం ఉన్నట్లయితే మీకు సమాధానము కలుగుతుందంట ప్రియులారా. చివరికి ఇంకొక వాక్యం తీసుకుందామా? కొలోసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. బుక్ ఆఫ్ కొలోషియన్స్ 3:50. కొలోషియన్స్ 3:50. Book of Colossians chapter 3 verse 15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏం చేయాలి? ఏలుచుండునీయుడి. ఓకే రాజ్, అట్లా రోలింగ్. Let the peace of Christ rule in your heart. అది let the peace of Christ rule in your heart. క్రీస్తు మీకు అనుగ్రహించే సమాధానము మీ హృదయాలు ఏం చేయాలంట? ఏలునీయుడి, పరిపాలన చేయనీయుడి. Let the peace of Christ which has given to your heart, let it rule in your heart. మీ హృదయాన్ని పరిపాలన చేయాలి. ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చాడు, దాన్ని మనం పరిపాలన చేయాలి. దేవుడు మనము దానికి ఛాన్స్ ఇవ్వాలంట. దేవా, నువ్వే నా హృదయాన్ని పరిపాలించయ్యా. సమాధానం అనే ఆ యొక్క ప్రక్రియ నాకు ఉండాలి ప్రభువా. ఆ సమాధానంతో నా హృదయం నన్ను ఏలుచుండాలి ప్రభువా అని మనం దాన్ని అలౌ చేయాలంట. మనం ఆ సమాధానాన్ని ప్రియులలో మనం పోగొట్టుకోకుండా మనం అయినంత వరకు మెయింటైన్ చేయాలి. ఈ లౌకిక వాటి విషయాలలో ఎక్కువ మనం సమయం గడపకుండా అయినంత వరకు దేవుని సన్నిధిలోనే మనము మనం వాక్యం చదవడము, ప్రార్థన వినడము, లేకపోతే ప్రార్థన చేయడము, పాటలు పాడుకోవడము కదా, ఇలా చేసినప్పుడు దేవుడి యొక్క ప్రేమ మన హృదయంలో అది ఏలుతానే ఉంటుందంట, రూల్ చేస్తూ ఉంటుందంట. ఒక రాజు ఒక రాజ్యం ఎలా పరిపాలిస్తారో ఆ యేసుక్రీస్తు అని ఆ యొక్క రాజు కానీ మన హృదయంలో సమాధానం ఇచ్చిన తర్వాత ఆ సమాధానం మన హృదయాన్ని వెళ్తానే ఉంటుందంట. మనం బ్రతికినంత రోజులు నెమ్మదిగా ఉంటాం. మనకి చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావచ్చేమో కానీ బట్ ఓవరాల్ విల్ బి పీస్ ఇన్ అవర్ హార్ట్స్. ఏమైనా డెత్ అయినా పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు, ఒకవేళ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా పెద్ద డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ఆర్థికంగా మనం ఏదైనా డబ్బు పోగొట్టుకున్నా పెద్దగా ఆరంభోయేంత డిస్టర్బెన్స్ ఏముండదు. ఒక్కోసారి బై మిస్టేక్ మనం పిల్లలు మనకు ఆన్లైన్లో పైసలు పోతుంటాయి కదా, నాకు ఒక 2-3 సార్లు ఒక 10,000 20,000 పోయిన పెద్ద డిస్టర్బెన్సే కాలేదు పిల్లలు. ఎందుకంటే క్రీస్తు నా హృదయంలో ఒక సమాధానం ఇచ్చాను. ఇంకా పోయింది ఏం చేయగలుగుతాం మనం? ఏదో ఒక డెత్ అయింది అంత మాత్రాన మనం డిస్టర్బ్ కావాలా? విజయనగర్ కాలనీలో ఒక బ్రదర్ ప్రసాదరావు గారు ఆయన ఉండేప్పుడు కదా, ఆయన భార్య చనిపోయినప్పుడు ఆయన దుఃఖపడ్డాడు కానీ పెద్దగా గోలు పెట్టి ఏడ్చుకో అలా చేయలేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నాకు తెలుసు నా భార్య ప్రభులో నిద్రించింది, ఆ దేవుడి దగ్గర వై షుడ్ ఐ మేక్ హంగామా, గట్టిగా అనవడము, ఎన్నికలు తీసుకోవడము, సమాజం దగ్గరికి వెళ్ళి బాధపడము, ఇంత చేసుకోవడం వల్ల మనం వీఆర్ గివింగ్ రాంగ్ సిగ్నల్. ఇంత వాక్యం విని ప్రభులో నిద్రించిన వాళ్ళంతా ఆయన రాజ్యంలో చేరతారని, ఆయనతో పాటు ఉంటారని. ధనవంతుడు లాభం గురించి మనకు తెలుసు, ఆయన దేవుని రాజ్యంలో చేరడంత తెలుసు కానీ మనం గుండెలు బాదుకుని ఏడ్చుకుంటూ కింద పడి తలలు ఎన్నికలు వీక్కుంటా మనం ఏడుకుంటూ ఉంటే సో దట్ గివ్స్ వెరీ రాంగ్ సిగ్నల్. మీరు చూసేటోళ్ళంతా ఏంట్రా బాబు ఏముంటాయి, ఏంటి వీళ్ళకి అంతగానే విశ్వాసం లేదా అని అనుకోరర్థం కదా. సో ఇవన్నీ మన సమాధానాన్ని పోగొట్టుకోకుండా మనం మెయింటైన్ చేసుకోవాలంటారు కదా. సో క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయాన్ని ఏం చేయండి, వెళ్ళనివ్వండి. లెట్ ఇట్ రూల్. ఓన్లీ ద పీస్ షుడ్ రూల్ ఇన్ మై హార్ట్. దేవుడి సమాధానం మాత్రం నా హృదయాన్ని పరిపాలించడం. డబ్బుగా యేసుప్రభు ఒక మాట అంటాడు, మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయము అక్కడే ఉంటుంది. సో మన హృదయంలో ఏముండాలంట? సమాధానం. ఏముండకూడదు మరి? డబ్బు, ద్వేషము, పగ అసలు ఉన్నారనుకోండి, మనసంతా ఎక్కడ ఉంటుందంట? అక్కడనే ఉంటుందంట. బాగా డిస్టర్బ్ అయిపోతా ఉంటారు. సో ప్రభు నమ్ముకున్న మనకు అది తగదు. వాక్యం మనకు నేర్పిస్తుంది. బైబిల్ ఇస్ టీచింగ్, లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ విచ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్ రూల్ యూ హోల్ డే హోల్ నైట్. రాత్రి పడుకుని లేచిన
ఉదయమంతా మనం ఏం పనులు చేసినా ఆ దేవుడి వాక్యం అనేది మన హృదయాలను ఆదరించాలి. ఇదొక వాక్యాన్ని మనం చదువుకుని మనం ముగించుకుందాం. ప్రియుల రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. The book of Romans, chapter 14. verse అండి. ఒక ఇంగ్లీష్ చదవండి, అందరు తీసిన తర్వాత 14-18th verse. Whoever serves Christ is acceptable to God and approved by men. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడునో మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలిగే వాటిని ఆసక్తితో అనుసరించుము. సమాధానమును క్షేమాభివృద్ధిని ఆసక్తితో మనం ఏం చేయాలంట? వెతకాలంట. Christ already gave us peace. Bible says we should also seek the peace and we should be able to meet it. So therefore, overall, మనం ఇప్పుడు ఈరోజు చదువుకున్న వాక్యం ఏంటంటే మనం దేవుడు సమాధానం ఇచ్చారు. Bible says Jesus Christ is a Prince of Peace. నేను సమాధాన అధిపతి. యేసుప్రభు అంటాడు, నేను లోకం ఇచ్చినట్టు కాకుండా నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను. చాలాసార్లు ఆయన చెప్పిన మాట, మీకు సమాధానము కలుగుగాక. పాత నిబంధన కాలంలో, ఈవెన్ కొత్త నిబంధన కాలంలో సంఘాలలో వాళ్ళు ఒకరికొకరు కలిసినప్పుడు రాజ్ దేశే షాలోమ్. షాలోమ్ అంటే అర్థం ఏంటి? మీకు సమాధానము కలుగుగాక. చాలా సంఘాలలో ఒకరినొకరు కలిసినప్పుడు పీస్ బీ విత్ యూ, మీకు సమాధానం కలుగుగాక అంటారు. అంత పెద్ద మాట కంటే షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే మీకు సమాధానము కలుగుగాక. యెరూషలేం అంటే అర్థం ఏం తెలుసా ప్రియులారా? ఎ టౌన్ ఆఫ్ పీస్, ఎ సిటీ ఆఫ్ పీస్. సొలొమోన్ అంటే అర్థం ఏం తెలుసా? ఎ మ్యాన్ ఆఫ్ పీస్. సొలొమోన్ అంటే సమాధాన వ్యక్తి. షాలోమ్ అంటే సమాధానం కలుగుతాం. సో వీకెండ్ మనం అయినంత వరకు ప్రైజ్ లార్డ్ చెప్పిన తర్వాత షాలోమ్ అన్నాం అనుకుంటే అది మంచిదే, మీకు సమాధానం కలుగుగాక. కానీ ఎవరి ఇవ్వాలి ఆ సమాధానము? దేవుడే ఇవ్వాలా. రెండోది, ఆ సమాధానం మనం మెయింటైన్ చేసుకుంటూనే ఉండాలి. అది మన సొంతంగా రాదు రాజ్. మనం అయినంత వరకు ప్రయత్నం చేసుకోవాలి. అందరితో సమాధానం కూడా. ఎవరితో కానీ గొడవ పడకూడదు. ఒకవేళ గొడవ పడ్డామా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సారీ చెప్పాలా. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మనం సారీ చెప్పాలా. వాళ్ళని కలిసినప్పుడు చేయగలపాలా. ఎలా ఉన్నారు, బాగున్నారా, సారీ ఎప్పుడు అట్లా అయింది, మీ మీద కాకుండా మనం చూసుకుందాం. ఇఫ్ టుమారో వి డై విల్ గో టు హెవెన్. ఇఫ్ వి కీప్ ఆన్ ఫైటింగ్. బ్రదర్ జాక్ పూనర్ అని ఒక ఆయన ఉన్నారు బెంగళూరులో. ఆయన ఎప్పుడు ఒక మాట అంటారు, రేపు తీర్పు రోజు ఒక్కళ్ళన్నా వచ్చి, ఇదిగో ప్రభా ఈయన నాతో మాట్లాడలేదు, నాతో గొడవ పడ్డారు అని ఒక్కళ్ళు తీర్పు రోజు వచ్చి మన గురించి చెప్తే మనకు పరలోక రాజ్యంలో ఎంట్రీ ఉండదంటారు. ఎలా ప్రకారం ఒక్కడు చెప్పిన చాలంట, రాజు నాతో మాట్లాడలేదు, లేకపోతే సో నాతో మాట్లాడలేదు అని తీర్పు రోజు ఒక్కళ్ళన్నా వచ్చి దేవుడిని చెప్పారనుకోండి, ఈయన నాతో గొడవ పడ్డది, ఈయన నాతో నెమ్మదిగా లేరు, ఈయన నాతో గొడవ పడ్డారు, సమాధానంగా లేరు అని ఒక్కళ్ళు వచ్చి దేవుని దగ్గర సాక్ష్యం చెప్పారనుకోండి, మీరు బైబిల్లో రాయబడి, సో వీ విల్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేర్ ఇస్ నో ఎంట్రీ. మిమ్మల్ని నేను పిలిచింది సమాధానం గురించి కదా, గొడవ పడడాక. కొన్నిసార్లు అన్నిలన్నా పర్వాలేదు, క్రైస్తవులైన మనము ప్రియులరా అందరితో గొడవ పడుకుంటా ఉంటాం. అది మంచిది కాదు. అయినంత వరకు అందరితో నెమ్మదిగా మన కుటుంబస్తులతో, మన సంఘస్థులతో, మన ఇరుగు పొరుగు వారితో, మన నేబర్స్తో అయినంత వరకు సమాధానం ప్రయత్నం.
దేవుడు అటువంటి సమాధానం మనందరికీ అనుగ్రహించిన కాక ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రితో ఈ వాక్యం ద్వారా మేము లేని సమాధానాన్ని వెతకాలనే విషయాన్ని నేర్పించారు. కీడు నుంచి మాని మీరు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడమనే నీ వాక్యం ప్రభు ఈరోజు మా హృదయాలను కలిగించినందుకు శక్యమైతే మీ చేతనైనంత మటుకు అందరితో సమాధానం ప్రయత్నం చేయాలనే మాటను మేము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మాకు శాంతి ఇస్తారు. దాన్ని మేము కానీ మెయింటైన్ చేసుకుని సాధించాం. చేతనైనంత మటుకు అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి జీవించుడి. ఇవి లేకుండా ఎవడను దేవుణ్ణి చూడలేడని మీ వాక్యం చదివిస్తుంది. మా అందరి జీవితాల్లో మీ శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి ప్రభు. అది లేకుండా మేము జీవించలేము ప్రభు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మా హృదయాన్ని ఏలనివ్వాలి. మేము ఊరికి నుండి కోపపడకూడదు. వాళ్ళు మాకంటే చిన్నోళ్ళు, మాకంటే బీదవాళ్ళు అని చెప్పి మా నోటితో అనవసరంగా వారిని అనగొడుతూ మాకు డబ్బు ఉందని, మాకు ప్రభు ఆస్తులు ఉన్నాయని చెప్పి మేము వేరేటోళ్ళని ఉన్నాయని హీనంగా అస్సలు మాట్లాడకూడదు. మా సమాధానం మేము పోగొట్టుకోకూడదు. వాళ్ళు ఎలాంటి వాడైనా మంచి ప్రేమ నెమ్మదిగా మాట్లాడి మంచిగా తండ్రి అందరితో, భార్యతో, భర్తతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, ఇరుగు పొరుగు వారితో, మరి ముఖ్యంగా సంఘస్థులతో, అందరితో మేము మా అత్తమామలతో, ఆడపడుచులతో అందరితో మేము నెమ్మది ఉండాలి. చేతి తండ్రి యేసుక్రీస్తే సమాధానాన్ని నోడం, కానీ మా సమాధానాన్ని మేము కానీ మెయింటైన్ చేసుకుని ఇది నేను ప్రేమించి ఈ మార్నింగ్ సర్వీస్కి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి మేమందరం ఆత్మీయులు మీకే వందనాలు చేస్తూ క్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభురాత్రి వల్ల సిద్ధపడ్డారా అన్న వాళ్ళందరూ ప్రియులలో దయచేసి నిలబడినట్లయితే ప్రభురాత్రి వల్ల మనం పాల్గొంటున్నాం. ఎవరెవరైతే ప్రభురాత్రి వల్ల శరీరంలో ఆయన రక్తంలో పాల్పొందాలనుకున్నారు వాళ్ళందరూ మీ స్థలాలలో నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలమును నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి నీ యొక్క ప్రభు వాక్యం నేను కృపణించాను. అదే సమయంలో యేసు ప్రభు శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందకు మంచి తరుణాన్ని తిని త్రాగి మీ కొరకు జీవించే బాధ్యత దయచేస్తాను. తద్వారా మీరు మైలు పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి తండ్రి. ఆయన ఒక రొట్టెను పట్టుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి అనుగ్రహించారు. భోజనమైన పిమ్మట ఆయన పాత్రను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకు చిందించబడిన నా కృత నిబంధన రక్తం, దీనిని మీరు త్రాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి, ఈ యొక్క రక్తము, ఈ యొక్క ద్రాక్షరసం యేసు ప్రభు రక్తంలో మేము భావిస్తున్నాం. త్రాగి మేమందరం నీ కొరకు జీవించుకుని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియుల సిద్ధపడ్డవారు ముందుకు వచ్చి రొట్టెలో ద్రాక్షరసంలో పాల్గొన్నారు. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పాపము నశించు వారికి నిచ్చినువా వెర్రితనము
వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షించబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. థ్యాంక్ యూ ప్రభువా. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. రక్షించబడుతున్న